The reactance of a capacitor to alternating current of frequency 50 Hz is 10 ohms. If the frequency is increased to 100 Hz, then its reactance. So 50 Hz frequency ఉన్నప్పుడు reactance value 10 ohm ఉంది. అయితే 100 Hz ఉన్నప్పుడు reactance ఎంత అడుగుతున్నాడు. సో కాబట్టి మనకు ఇప్పుడు చూసే ఏం కావాలి, రియాక్టెన్స్తో ఫ్రీక్వెన్సీతో రిలేషన్ కావాలి. సో మనకు తెలిసిన ఫార్ములా కెపాసిటర్ రియాక్టెన్స్ XC = 1/2πfc. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిలేషన్ వచ్చేసి ఎలా ఉంది, XC ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/f. సో రిలేషన్ ఇన్వర్స్లీ రిలేషన్ ఉంది. సో కాబట్టి డైరెక్ట్ కూడా మనం సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ ఫ్రీక్వెన్సీని డబల్ చేశాడు. సో ఫ్రీక్వెన్సీని 50 to 100 చేశాడు. సో కాబట్టి డబల్ చేశాడు. ఒకటి రిలేషన్లో ఉంది, రివర్స్లో ఉంది కాబట్టి 10 ohm వచ్చేసి ఏమవుతుంది, సో హాఫ్ అవుతుంది, 5 ohm అవుతుంది. లేదు అంటే మీరు సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయొచ్చు. సో సాల్వ్ చేయాలంటే చేస్తాము XC2 డివైడెడ్ బై XC1 ఈక్వల్ టు, సో రిలేషన్ రివర్స్ కాబట్టి F1/F2. సో XC1 వాల్యూ చేసి ఎంత ఉన్నాడు, 10 ohm అన్నాడు. సో ఫ్రీక్వెన్సీ వాల్యూ, సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత ఇచ్చాడు, F1 వాల్యూ F1 ఈక్వల్ టు ఇనిషియల్గా 50 ఉంది. తర్వాత వచ్చేసి ఏం చేశాడు, ఫ్రీక్వెన్సీని 100కి ఇంక్రీజ్ చేశాడు. సో కాబట్టి సాల్వ్ చేసే వాల్యూ 1/2 వస్తుంది. సో ఇక్కడ 10 ఉంది, ఇది ఇటు పక్క తీసుకొస్తే XC2 ఈక్వల్ టు 1/2 ఇంటూ 10 దట్ ఈక్వల్ టు 5 ohm. సో లేదు అంటే డైరెక్ట్ కూడా ఏం చేయొచ్చు మీరు, ఒక రిలేషన్ ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి సో డబల్ చేశాడు కాబట్టి ఇది వచ్చేసి ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. సో డైరెక్ట్ ఆన్సర్ మీరు రాసేయచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ ఈజ్ హాఫ్డ్, సో ఫ్రీక్వెన్సీని హాఫ్ చేశాడు, దెన్ ద కరెంట్ ఇన్ ఎ సర్క్యూట్ విల్ బి, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ చేశాడు అయితే కరెంట్ ఎంత అడుగుతున్నాడు. సో ఇండక్టివ్ సర్క్యూట్ ఉంది, సో వాల్యూ XL 2πfL. సో దీంతో ఫ్లో కరెంట్ I, సో V వోల్టేజ్ అప్లై చేసాం అనుకోండి. సో ఫార్ములా వచ్చేసి ఏమొస్తుందంటే I ఈక్వల్ టు V/XL దట్ ఈక్వల్ టు V డివైడెడ్ బై 2πfL. సో రిలేషన్ I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ ఈజ్ హాఫ్. సో ఫ్రీక్వెన్సీని వచ్చేసి ఏం చేశాడు, హాఫ్ చేశాడు. ఫ్రీక్వెన్సీని ఆఫ్ చేస్తే రిలేషన్ వచ్చేసి ఎలా ఉంది, ఇన్వర్స్లీ రిలేషన్ ఇన్వర్స్లీ ఉంది కాబట్టి కరెంట్ వచ్చేసి ఏం కావాలి, సో డబల్ కావాలి, 2 times, 1/2 times కాబట్టి 2 times వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి ఇంటి B. లేదంటే మీరు నార్మల్గా I2/I1 ఈక్వల్ టు F1/F2 వేసినా సరే సాల్వ్ చేయొచ్చు. సో F1 ఈక్వల్ టు F అనుకుంటాము, F2 ఈక్వల్ టు F/2. సో F క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 terms వస్తుంది. సో కాబట్టి I2 ఈక్వల్ టు వస్తుంది 2 times ఆఫ్ I1. సో ఆప్షన్ వచ్చేసి డబల్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ అన్ AC సిరీస్ సర్క్యూట్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ 20 ohms. ఇండక్టివ్ రియాక్టెన్స్ XL వాల్యూ 20 ohm and capacitive reactance 60 ohm, XC 60 ohm, pure resistance value 30 ohm, resistance value 30 ohm. The current is 2 ampere, I equal to 2 ampere current flow అవుతుంది సర్క్యూట్లో. Then the impedance of a circuit, సో Z వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో Z వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్మోస్ట్ కరెంట్ అవసరం ఉండదు, ఎందుకంటే XL XC పారామీటర్స్ ఇచ్చాడు. సో దాని బేసిస్ మనం Z కనుక్కుంటాం. సో Z ఈక్వల్ టు ఫార్ములా మనకు R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ రూట్. సో జస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, R వాల్యూ 30 స్క్వేర్ ప్లస్ XL వాల్యూ 20 మైనస్ 60 హోల్ స్క్వేర్. సో 20 మైనస్ 60 వాల్యూ 40 వస్తుంది. సో 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ వాల్యూ సాల్వ్ చేస్తే Z ఈక్వల్ టు 50 ohm. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇన్ ఏ సింగిల్ ఫేజ్ AC సర్క్యూట్ ద వోల్టేజ్ అక్రాస్ అన్ ఇంపిడెన్స్ అండ్ కరెంట్ త్రూ ద ఇంపిడెన్స్ ఆర్ గివెన్ V ఈక్వల్ టు Vm sin omega t, I ఈక్వల్ టు I sin omega t
minus pi. Then the power absorbed by the impedance. So some impedance voltage was connect చేశాడు. V equal to Vm into sin omega t అంటున్నాడు. సో నెక్స్ట్ ఫ్లో కరెంట్ ఇచ్చాడు Im into sin omega t minus pi. సో అయితే ఈ ఇంపిడెన్స్ ఎంత పవర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటున్నాడు. సో డైరెక్ట్ ఫార్ములా మనకు సో పవర్ ఈక్వల్ టు Vrms into Irms, యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్, వోల్టేజ్ కరెంట్ మధ్య యాంగిల్ వచ్చేసి ఎంత ఉంది, పై డిఫరెన్స్ ఉంది కాబట్టి కాస్ ఆఫ్ పై. సో కానీ మనకు ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూస్ లేవు, మ్యాక్సిమం వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆర్ఎంఎస్ వాల్యూని మ్యాక్సిమంలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఆర్ఎంఎస్ వాల్యూని మ్యాక్సిమం వాల్యూకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాము, ఆర్ఎంఎస్ ఈక్వల్ టు Vm/√2, నెక్స్ట్ అలాగే Irms ఈక్వల్ టు Im/√2. సో Vm/√2 into Im/√2 into cos pi. So solve this value Vm Im/2 cos pi. So option వచ్చేసి ఏంటి, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, an RLC circuit has a resistance of 5 ohm connected in series with 50 ohm inductive reactance and 100 ohm capacitive reactance. If the frequency is doubled, then a current in a circuit is. So circuit వచ్చేసి ఎలా ఉందంటే మీకు ఒక రెసిస్టెన్స్, నెక్స్ట్ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఆర్ XL, XC. సో దీంతో ఈ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ వోల్టేజ్ అప్లై చేసినాం అనుకుందాం. ఫ్రీక్వెన్సీని వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఫ్రీక్వెన్సీని డబల్ చేస్తున్నాడు. డబల్ చేస్తే సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, సో ఎలా చేంజ్ అవుతుందో అడుగుతున్నాడు. సో కాబట్టి మనకు కరెంట్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నామంటే ఇంపిడెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇంపిడెన్స్ వచ్చింది అనుకోండి, కరెంట్ ఎంత అవుతుందో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఫార్ములా వచ్చేసి ఏంటి, I ఈక్వల్ టు V/Z. సో జెడ్ వాల్యూ తెలిసింది అనుకోండి, సో బేస్డ్ ఆన్ I వాల్యూ అంటే మనం డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ జెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. Z ఈక్వల్ టు R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. సో R వాల్యూ 5² ప్లస్ XL వాల్యూ 50, సో 50 ఇచ్చాడు, మైనస్ XC వాల్యూ 100 హోల్ స్క్వేర్. సాల్వ్ చేస్తే వాల్యూ 5² ప్లస్ 50². సో Z1 అనుకుంటున్నాడు, స్టార్టింగ్ కండిషన్స్ అనుకుంటున్నాడు. సో ఫర్దర్గా సాల్వ్ చేయట్లేదు ఎందుకంటే మనకు సో వాల్యూ అవసరం లేదు ఇక్కడ. సో ఎంత చేంజ్ అవుతుందో మాత్రమే కావాలి కాబట్టి సో ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏమడిగాడంటే ప్రాబ్లంలో, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డబల్డ్ అన్నాడు. సో ఫ్రీక్వెన్సీ డబుల్ చేశాడు. ఫ్రీక్వెన్సీ డబుల్ చేస్తే సో ఇంపిడెన్స్ ఏమవుతుందో కనుక్కుంటాము. ఇంపిడెన్స్ ఏమవుతుందో కనుక్కున్న తర్వాత ఏం చేయొచ్చు మనము, సో దాన్ని బేస్ చేసుకొని సో ఫ్రీక్వెన్సీ డబుల్ చేశాడు. ఫ్రీక్వెన్సీ డబుల్ చేస్తే రెసిస్టెన్స్లో నో చేంజ్. నెక్స్ట్ XL ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కాబట్టి సో XL వాల్యూ ఏమవుతుంది, డబల్ అవుతుంది. నెక్స్ట్ XC ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/f. సో ఫ్రీక్వెన్సీ డబల్ చేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. సో కాబట్టి సో న్యూ ఇంపిడెన్స్ కనుక్కోవాలి మనము. సో XL వాల్యూ ప్రీవియస్ కేసులో వచ్చేసి ఎంత ఉంది, 50 ఉంది. సో ఇప్పుడు న్యూ కేసులో వచ్చేసి ఎంత అవుతుంది, XL2 ఈక్వల్ టు వాల్యూ డబల్ అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది, 100 ఓం అవుతుంది. నెక్స్ట్ XC ప్రీవియస్ కేసులో 100 ఉంది. సో రిలేషన్ ఇన్వర్స్ రిలేషన్ ఉంది కాబట్టి సో ఫ్రీక్వెన్సీ డబల్ చేస్తున్నారు కాబట్టి XC వాల్యూ ఏం కావాలి, హాఫ్ కావాలి కాబట్టి XC2 ఈక్వల్ టు 50 ఓం అవుతుంది.
సో ఇది వచ్చేసి ఏంటి న్యూ కేస్, ఎప్పుడు ఫ్రీక్వెన్సీ వచ్చేసి డబల్ చేసినప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తాం మనము ఇంపిడెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో Z2 ఈక్వల్ టు, సో నెక్స్ట్ ఇంపిడెన్స్ కనుక్కుంటున్నాను, Z2 ఈక్వల్ టు R² ప్లస్ XL2 మైనస్ XC2 హోల్ స్క్వేర్. సో ఫ్రీక్వెన్సీ డబల్ అయినప్పుడు, ఫ్రీక్వెన్సీ డబల్ అయింది కాబట్టి రెసిస్టెన్స్లో చేంజ్ కాదు. సో రెసిస్టెన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ డబుల్ అవుతుంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఆఫ్ అవుతుంది. సో ఆర్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 5² ప్లస్ XL2 వాల్యూ 100, సో ఇది 50 స్క్వేర్. సో ఫర్దర్గా సాల్వ్ చేస్తున్నాను, సాల్వ్ చేస్తే వాల్యూ 5² ప్లస్ 50 స్క్వేర్ Z2. సో Z1 Z2 అబ్జర్వ్ చేశాను అనుకోండి. సో Z1 వాల్యూ Z2 వాల్యూ రెండు ఎలా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, ఎటువంటి చేంజ్ లేదు. సో ఇంపిడెన్స్లో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి కరెంట్ రిలేషన్ అంటే మనకు I ఈక్వల్ టు V/Z. సో జెడ్లో నో చేంజ్ కాబట్టి కరెంట్లో కూడా ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో ఎటువంటి చేంజ్ ఉండదు. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అంటే ఫ్రీక్వెన్సీ డబల్ చేసినప్పుడు చేంజ్ కాదని కాదు, ఈ సర్క్యూట్కి మాత్రం చేంజ్ కాదు. సో ఎందుకంటే ఫ్రీక్వెన్సీ డబల్ చేసినప్పుడు ఇది 100 అవుతుంది, ఇది 50 అవుతుంది. సో కాబట్టి డిఫరెన్స్ వాల్యూ సేమ్ అలాగే ఉంటుంది, డిఫరెన్స్ వాల్యూ సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి వాల్యూలో ఎటువంటి చేంజ్ లేదు. ఇంపిడెన్స్ వాల్యూలో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి కరెంట్లో కూడా ఎటువంటి చేంజ్ అనేది ఉండదు.